वज़ीर आला चंद्रबाबू नायडू के दौरे हुकूमत में असातिज़ा की भर्ती का अमल तेलुगुदेशम हुक्मरानी की पहचान बन चुका है। रियासत में बरसरकार टीचर्स की तकरीबन 80% वो हैं जो चंद्रबाबू नायडू के दौर में 13 DSCs के जरिए मुंतखब हुए थे। चंद्रबाबू नायडू ने ही मेगा DSC फाइल पर पहला दस्तखत किया था और तमाम चैलेंजेस के बावजूद इस भर्ती अमल को कामयाबी से मुकम्मल किया गया। हालांकि DSC के दौरान 70 केसेस दर्ज हुए मगर भर्ती का अमल नहीं रुका। इस तकरीब में जब असातिज़ा से पूछा गया कि कितने लोग TDP हुकूमत में भर्ती हुए तो तकरीबन पूरे हॉल ने हाथ बुलंद किए। మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు, డిఎస్సి. నేను ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్లైనా డిలే చేస్తాను కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే. అందుకే 14 డిఎస్సీలు నిర్వహించాను. మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సికి పెడితే ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ఇక్కడుండే మీలో చాలామంది నేను పెట్టిన డిఎస్సీలోనే వచ్చి ఉంటారు. అవును చేలిపోయాకెత్తండి. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న ఉపాధ్యాయులు చాలామంది నాకున్న అంచనా మేరకు సుమారుగా 80% మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్లోనే ఉపాధ్యాయులుగా నియామకులైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి. 13 డిఎస్సీలు 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. సో మెగా డిఎస్సి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి సంతకం. సో ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కానీ డిఎస్సి ఎంత ఛాలెంజింగో మీ అందరూ తెలిసిన విషయం. జనరల్గా డిఎస్సి నిర్వహిస్తే అదే సంవత్సరంలో రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉపాధ్యాయుల్ని నియమిస్తాం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో నిజంగానే మన కూనా సార్ని, విజయరామరాజు సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా, గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి, కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్ ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు. సెప్టెంబర్ మాసంలో ఈ 16,347 మంది ఉపాధ్యాయులు టీచింగ్కి వస్తారని ఈ సభాముఖం తెలుపుకుంటున్నా. మీ ఎడ్యుకేషన్